జనరల్ ఫిజిషియన్ని ఎప్పుడు కలవాలి అనే డౌట్ అందరికీ వస్తుంది. జనరల్ ఫిజిషియన్ యూజువల్గా చూసే కేసెస్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ థైరాయిడ్, బీపీ, షుగర్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ డిసీజెస్, అలాగే నిమ్ము, లంగ్స్కి సంబంధించి నిమ్ము కానీ, సిఓపిడి కానీ, ఆస్తమా కానీ, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ లైక్ హెచ్ఐవి, టీబీ, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, ఇట్లాంటి చికెన్ గునియా ఇట్లాంటివి ఏమన్నా వచ్చినా, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్కి సంబంధించి జీర్ణకోశ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, మజిల్ పెయిన్స్, వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా లైక్ డి విటమిన్, వైటమిన్ B12 ఇట్లాంటివి ఏమైనా ఉన్నా వెంటనే జనరల్ ఫిజిషియన్ని సంప్రదించాలి. సో జనరల్ ఫిజిషియన్ని కలిసి వాళ్ళతో డిస్కస్ చేస్తే మీ హెల్త్ ఇష్యూస్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ అనీమియా ఏమైనా ఉందా, కాన్స్టిపేషన్ ఏమైనా ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఇట్లాంటి వాటన్నిటికీ జనరల్ ఫిజిషియన్ చూస్తూ ఉంటారు. మైగ్రేన్ తలనొప్పి ఏమైనా ఉందా, అదర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమన్నా చేయాలి అన్నా, వెయిట్ మేనేజ్మెంట్ కావాలి అన్నా, ఇట్లాంటివన్నీ జనరల్ ఫిజిషియన్ చూస్తారు. మీకు బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, వామిటింగ్స్ కానీ, డయేరియా ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నా జనరల్ ఫిజిషియన్ని కలిస్తే వాళ్ళు మీ డిసీజ్ని ఐడెంటిఫై చేసి మీకు ఏది అవసరమో ఆ ఇన్వెస్టిగేషన్స్ చేసి మీ ట్రీట్మెంట్, మీ ప్యాటర్న్ మీతో డిస్కస్ చేసి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంటారు. అలాగే మాస్టర్ హెల్త్ చెకప్స్ ఏమన్నా చేయించుకోవాలన్నా లైక్ డయాబెటీస్ ప్యాకేజెస్ కానీ, మాస్టర్ హెల్త్ చెకప్స్ కానీ, ఆర్థరైటిస్ ఏమన్నా ఉన్నా దానికి సంబంధించి కానీ, ఉమెన్ ఎగ్జిక్యూటివ్ కేర్ ఏమన్నా కావాలి అన్నా, ఇట్లాంటి వాటన్నిటికీ జనరల్ ఫిజిషియన్ని కలిస్తే వాళ్ళు మీకు ఏది కావాలో అది ప్రాపర్గా గైడ్ చేసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. యూజువల్గా నా పేషెంట్స్ అందరికీ అబోవ్ 40 years ఉన్న వాళ్ళకి రొటీన్ స్క్రీనింగ్గా ఎవ్రీ ఇయర్ మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకోమని చెప్తాము. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఫస్ట్ మనం డిసీజ్ రాకుండా ముందే టెస్ట్ చేసుకుని ఓకే మనం పలానా ఈ బార్డర్లో ఉన్నాము, ఇట్లాంటి స్టేజెస్ మనకు ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకుని ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే మనం హెల్తీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.